నమస్కారం అండి. నా పేరు కృష్ణారెడ్డి. రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్. ప్రస్తుతం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మనకు అత్యంత ముఖ్యమైనది ఈ ప్రాంతం లోపల జాతీయ రహదారుల కొరకు భూసేకరణ జరుగుతుంది. అసలు ఈ భూసేకరణ ఏ విధంగా జరుగుతుంది? దానికి ఉన్న విధి విధానాలు ఏంటి? భూసేకరణ లోపల ఏమైనా పొరపాట్లు జరిగితే ఏ విధంగా ప్రొసీడ్ కావాలనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం చేయడం జరుగుతుంది. 1956 చట్టం ప్రకారం 3A అంటే ఏదైతే భూసేకరణ చేస్తారో భూసేకరణ 3A నోటిఫికేషన్ కింద 3A స్మాల్ 3A కింద ఒక కాంపిటెంట్ అథారిటీగా ఆర్డీఓని నియమించడం జరుగుతుంది. 3A నోటిఫికేషన్ అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్. ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్ తర్వాత 3B కింద సర్వే లాంటి చిన్న సర్వే లాంటివి చేయడం జరుగుతుంది. తర్వాత 3C అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ సెక్షన్ నేషనల్ హైవే యాక్ట్. 3C కింద నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. 3C ఇచ్చినాక 21 days లోపల ఆ భూసేకరణ లోపల ఇచ్చిన సర్వే నెంబర్లలో కానీ ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాళ్ళు అప్లికేషన్ కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీ అంటే ఆర్డీఓ స్థాయి అధికారి ఉంటారు కాబట్టి ఆయనకు అప్లికేషన్ ఇచ్చుకొని వాళ్ళకు ఆ అప్లికేషన్ బట్టి ఆయన ఏమైనా సమస్య ఉన్నట్లయితే దాన్ని ఎంక్వైరీ చేసి చేయడం జరుగుతుంది. ఇది 21 days 3C ఎంక్వైరీస్ అయిపోయిన తర్వాత అప్పుడు కాంపిటెంట్ అథారిటీ అది ఆర్డీఓగా నియమించబడిన వ్యక్తి 3D అనే నోటిఫికేషన్ ఇస్తారు. 3D ఏ విధంగా ఇస్తారంటే 3Cలో ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయా, 3Aలో ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయా అనే సర్వే అంతా జరిగింది, కామరే జరిగిందా అనే దాని మీద 3D నోటిఫికేషన్ ఇస్తారు. ఈ 3D నోటిఫికేషన్ ఇవ్వగానే ఇది ఫైనల్ నోటిఫికేషన్ అంటే అప్పుడు డిక్లరేషన్ కిందనే తీసుకోబడుతుంది. 3D ఫైనల్ నోటిఫికేషన్. 3C ఏమైనా అబ్జెక్షన్స్ వస్తే అవన్నిటిని ఎంక్వైరీ చేసి కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు 3D నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. 3D అంటే డిక్లరేషన్ కింద అది ఒక రకంగా ఫైనల్ నోటిఫికేషన్ అన్నట్టు. కాబట్టి మనం 3Cలో 21 days ఉన్నప్పుడే ఏమన్నా అబ్జెక్షన్స్ ఇస్తే బెటర్. అదేవిధంగా 3D కాగానే 3D 2 పేపర్లలో వేసిన తర్వాత కాంఫామ్ చేసిన తర్వాత మళ్ళీ కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీ గారు 3G కింద మళ్ళీ ఇండివిజువల్ నోటీస్ ప్రతి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. గ్రామం లోపల చాటింపు చేయడం జరుగుతుంది. ఈ 3G నోటీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పబ్లిక్ నోటీస్ అన్నట్టు ఈ వ్యక్తి దీంట్లో పోతుంది భూమి అనేది ఒక క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అది ప్రెస్లో ఇవ్వడం జరుగుతుంది, లోకల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ 3G నోటీస్ వచ్చిన వెంటనే ఎవరికైతే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అంటే అమౌంట్ కాడ కానీ కంపెన్సేషన్ కాడ కానీ లేకపోతే మిగతా ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా అవన్నీ కూడా 3G నోటిఫికేషన్లో కూడా ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి దానిపైన పబ్లిక్ నోటీస్ 3G కింద చేసిన దాన్ని ఫైనల్ చేయడం. అంటే 3G2 కింద ఆయన అవార్డు పాస్ చేయడం. ఈ అవార్డు లోపల మనకు పర్సన్ పేరేంటి, ప్రతి ఇండివిజువల్కి ఒక్కొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తి భూసేకరణ జరిగే యజమాని పేరేంటి, అతను ఎంత భూమి పోతుంది, ఎంత రేట్ ఫిక్స్ అయింది అనే డీటెయిల్డ్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది 3G2 కింద ఇచ్చే కాంపిటెంట్ ఇచ్చే అవార్డు. అయితే ఇందులోపల కొన్ని సమస్యలు కూడా రావచ్చు. ఆర్డీఓ దగ్గర మనకు 3 సార్లు అవకాశం ఇచ్చిన ఫస్ట్ టైం 3C కింద నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అవకాశం ఇస్తారు. అదేవిధంగా 3G కింద నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా అవకాశం వచ్చిన ఇంకా ఏమైనా పొరపాట్లు కలిగితే అప్పుడు ఏ విధంగా అనేదే చర్చ. ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ లోపల LARR మిగతా భూసేకరణ ఏవైతే చెరువులకు, గుంటలకు, రోడ్లకు వాటికి చేసే వాటికి ఈ ఆర్డీఓ గారు అథారిటీ కాంపిటెంట్ అథారిటీ కూడా ఆర్డీఓ గారు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అవార్డు పాస్ చేసిన తర్వాత దాని మీద LARR అని హైదరాబాద్ లోపల జ్యుడిషియల్ అథారిటీ కింద అప్పీల్ చేయాల్సి ఉంది. కానీ మన నేషనల్ హైవే లోపల 3G లోపల ఒక క్లాజ్ ఇచ్చింది. 3G5 కింద ఏంటి అంటే ఎనీ డిస్టర్బెన్సెస్ ఎన్ని సమస్యలు ఉన్నా 3G5 కింద ఆర్బిట్రేటర్ అనే వ్యక్తిని మామూలుగా జిల్లా కలెక్టర్ను ఆర్బిట్రేటర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996 ప్రకారం ఆర్బిట్రేటర్ గారు వారు ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్టు చేయాలి. ఈ ఆర్బిట్రేషన్ ఏ విధంగా జరుగుతుందంటే మనం 3G అవార్డు కాగానే అవార్డు లోపల మనకి ఏమన్నా ఇబ్బందులు అంటే కరెక్ట్ అమౌంట్ రాకపోయినా ఏమన్నా సమస్యలు ఉన్నట్టయితే 3G5 కింద మనం ఒక అప్లికేషన్ ఆ కన్సర్న్ ఏరియాకి సంబంధించిన ఆర్బిట్రేటర్ గారికి మనం పెట్టుకుంటాం. ఆర్బిట్రేటర్ గారు ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996 ప్రకారం అతను యాక్ట్ చేయడం జరిగింది.
ఈ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ ఎందుకు పెట్టారు 1996 కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టిందంటే మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇది కోర్టులలో పోతే టైం కన్సూమింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతులకు మరియు కాంపిటెంట్ అథారిటీ నేషనల్ హైవే అథారిటీస్ ఒక సామరస్యపూర్వకంగా ఆర్బిట్రేషన్ యాక్ట్ ప్రకారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆర్బిట్రేషన్ యాక్ట్ కింద జిల్లా కలెక్టర్లను పెట్టడం జరిగింది. మనం ఎప్పుడైతే భూమి కోల్పోతామో మనకు అవార్డు 3G అంటే 3G2 కింద ఆర్డీఓ పాస్ చేసిన అవార్డు, ఆర్డీఓ కాంపిటెంట్ అవార్డు పాస్ చేసిన అవార్డు కింద 3G5 కింద మనం అప్పీల్ లాగా కలెక్టర్ గారితో అప్లికేషన్. ఈ 3G5 అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందంటే మన అవార్డు పాస్ అయిన 3 years లోపల మనం కలెక్టర్ గారి దగ్గర చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందులోపల మనకు ఏ విధమైన అన్యాయం జరిగింది అంటే మనకు వాస్తవంగా భూమి రేటు భూసేకరణ చేసినప్పుడు ఎంత రేటు రావాలి, అదేవిధంగా చెట్లు బావులు లాంటివి ఉన్నాయా, అదేవిధంగా మనకు నాలా కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్షన్ అయిన భూమి మన ఇంటి పక్కకు మన విలువైన ఏమైనా ఉన్నాయా, మనకు సరియైన అవార్డు సరియైన అమౌంట్ రాలేదని అనుకున్నప్పుడు మనం అప్లికేషన్ కింద డీటెయిల్డ్గా రాసి 3G కింద కలెక్టర్ గారికి మనం పెట్టుకోవచ్చు. మనము కానీ అంటే ఇండివిజువల్ భూసేకరణ జరిగిన వ్యక్తి భూసేకరణ అయిన వ్యక్తికి కానీ లేకపోతే ఆయన చేయలేదు కానీ ఆయన అడ్వకేట్ కానీ ఏజెంట్ ద్వారా కానీ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ప్రకారం కన్సర్న్ ఆర్బిట్రేటర్ జిల్లా కలెక్టర్ గారు ఎవరికైతే రెస్పాండెంట్స్ ఉన్నారో అంటే కాంపిటెంట్ అథారిటీలో ఉన్న ఆర్డీఓ గారికి, అదేవిధంగా బీడింగ్ నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళకు అంటే కన్సర్న్ వాళ్ళకు, అదేవిధంగా అప్లికెంట్ ఉన్న వాళ్ళకు ఒక జ్యుడిషియల్ అథారిటీ క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్ చేసుకునే అథారిటీ తీరుగా ఆయన కోర్టు నిర్వహించడం. 3G కింద అప్లికేషన్ 3G5 కింద మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఒక కోర్టు లాగా నిర్వహిస్తారు. ఆ కోర్టు లోపల ఎవరైతే అప్లికేషన్ పెట్టిన వ్యక్తి భూసేకరణ పోయిన వ్యక్తి, అదేవిధంగా కన్సర్న్డ్ పీడీ నేషనల్ హైవే అథారిటీ, కన్సర్న్డ్ అవార్డు పాస్ చేసిన అధికారి అందరూ రావడం జరుగుతుంది. అందులోపల మనం ఎలాంటి నష్టం జరిగిందో అనే విషయాన్ని క్షుణ్ణంగా మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే బోత్ సైడ్స్ ఇరు పార్టీలు అక్కడ ఉంటాయి. మనం కానీ మన అడ్వకేట్ కానీ అదేవిధంగా పీడీ నేషనల్ హైవే నుంచి ఒక అడ్వకేట్ కూడా అపియర్ అవుతుంది. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు ఆర్బిట్రల్ అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్బిట్రల్ అవార్డు పాస్ చేసినప్పుడు మనం కొన్ని విషయాలను గమనించాలి. మనము ప్రతిదీ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు చేసినప్పుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా తర్వాత ప్రాక్టికల్గా ఆ స్పాట్ మీద ఏమున్నాయో ఆ విషయాలన్నీ విశదీకరించుకుంటూ ఒక అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్కు మోడల్ అనేది ఏమన్నది మామూలుగా అప్లికేషన్ ఇవ్వచ్చు. ఈ అప్లికేషన్ మీరు కానీ మీ అడ్వకేట్ కానీ కలెక్టర్ గారి ముందట విషయాలన్నీ చెప్పచ్చు. అదేవిధంగా అదర్ సైడ్ ఉన్న పీడీ నేషనల్ హైవే అడ్వకేట్ కూడా ఆయన కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇరు పార్టీల యొక్క వాదనలు విన్న తర్వాత యాజ్ ఆర్బిట్రేటర్గా జిల్లా కలెక్టర్ గారు ఆర్బిట్రల్ అవార్డు పాస్ చేయడం జరిగింది. ఆర్బిట్రేషన్ అనే యాక్ట్ లోపల ఆర్బిట్రేషన్ కన్సిలేషన్ యాక్ట్ లోపల ఉన్న వెసులుబాటు ఏంటంటే ఇది క్వాజీ జ్యుడిషియల్ టైప్ ఉంటుంది. అంటే పూర్తి జ్యుడిషియల్ టైప్లో ఉన్నా కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. జస్టిస్ అండ్ ఈక్విటీ మీదే ఉంటుంది కాబట్టి ఏదైతే సెక్షన్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లోపల 2013 యాక్ట్ ప్రకారం 26 నుంచి 30 వరకు సెక్షన్లు ప్రాపర్గా కాంపిటెంట్ అథారిటీ ఆర్డీఓ గారు చేసిందా లేదా అనే దాని చేసిందా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసిందా లేదా అనే దానినే ఉంటుంది. మనం చాలా వరకు ఇందులోపల ఏంటంటే సెక్షన్ 28 ఆఫ్ ది ఆర్బిట్రేషన్ 20 ఆఫ్ ది అవార్డ్ పాస్డ్ బై ది కాంపిటెంట్ అథారిటీ పాస్ చేసిన సెక్షన్ 28 ప్రకారం సెక్షన్ 26 కింద 2013 కింద పాస్ చేసిన దానిలో 28 ప్రకారం జస్టిస్ ఈక్విటీ అనేది ఉంటుంది కాబట్టి ఆర్బిట్రేటర్గా ఉన్న కలెక్టర్ గారు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అవార్డు పాస్ అయ్యామని మనకు 3 రకాల అవకాశాలు వచ్చాయి. నా రిక్వెస్ట్ ఏంటి అంటే రైతులు ఎప్పుడైతే నేషనల్ హైవే 3A నోటిఫికేషన్ అవుతుందో అప్పుడే 3C కింద అప్లికేషన్ పెట్టాలి. సరే అప్పుడు పెట్టకుండా 3G కింద ఎంక్వైరీ అప్పుడన్నా ప్రాపర్గా రిప్రజెంట్ చేసుకోవాలి. 3G కింద చేసుకోకుండా 3G5 కింద కలెక్టర్ గారి దగ్గర అప్లికేషన్ పెట్టే అవకాశం ఉంటుంది. కలెక్టర్ గారికి కూడా ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ ప్రకారం
చాలా పవర్స్ ఉంటాయి. పవర్స్ అంటే విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద లా ప్రకారం ఉంటాయి కాబట్టి ఆ టైం లోపల మనం సరైన రిప్రజెంట్ చేసుకుంటే